హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 17న జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, 7 రోజుల స్టేట్మెంట్. 7 రోజుల వయసులో శైశవ దశలో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలడు. అలాగే 3 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కు ఇతరుల వాక్కుల మధ్య గల తేడాలను గుర్తించగలడు అన్నాడు. ఇక్కడ మనకు 3 సంవత్సరాల వయసు కాదు, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి వాక్కుకు అంటే తన తండ్రి మాటకు ఇతరుల వాక్కుకు గల తేడాలను గుర్తించగలడు. 7 రోజుల వయసులో శైశవ దశలో ఉన్న శిశువు తల్లి వాక్కును గుర్తించగలడు. ఇది సరైనదే, కానీ ఇక్కడ 3 సంవత్సరాలు ఉంది, కానీ 2 సంవత్సరాలని ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికాదు. స్టేట్మెంట్ బి చూద్దాము. 6 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయడం ప్రారంభిస్తాడు. నెక్స్ట్, 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలు కూడా కలిపి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 6 నెలల వయసులో కాదు, ఇక్కడ 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలు చేయడం శిశువు ప్రారంభిస్తాడు అని ఉండాలి. 6 నెలల వయసులో కాదు, 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయడం శిశువు ప్రారంభిస్తాడు. ఇక్కడ 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలను కూడా కలిపి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏ బి సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో భాషా వికాసంకు సంబంధించి సరికాని లక్షణాన్ని గుర్తించండి అంటున్నాడు. భాషా వికాసానికి సంబంధించి సరికాని లక్షణము స్వభావం మీద గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్, భాషా వికాసము పిల్లలందరిలో ఒకే వేగంతో జరగదు. భాషా వికాసం అనేది ఒకే వేగంతో జరగదు. ఎందుకంటే కొంతమందికి కొన్ని నెలల వయసులో వస్తుంది, అంటే ఒక 6 నెలల వయసులో 7 నెలల వయసులో కొంతమందికి మాటలు వస్తే, కొంతమంది శిశువులకు 9 నెలల వయసు 10 నెలలు 1 సంవత్సరానికి వస్తాయి. కాబట్టి ఒకే వేగంతో మనకు భాషా వికాసం జరగదు. నెక్స్ట్ ఆప్షన్ 2, సగటున ఆడపిల్లలలో కంటే మగపిల్లలలో భాషా వికాసం ముందుగా జరుగుతుంది. ఇది మనకు తప్పు స్టేట్మెంటు. ఎందుకంటే ఆడపిల్లలో కాదు, ఫస్ట్ మగపిల్లల కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం అనేది ముందుగా జరుగుతుంది. ఇక్కడ రివర్స్ ఉండాలి. సగటున మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో భాషా వికాసము ముందుగా జరుగుతుందని ఉండాలి. కానీ ఇక్కడ మనకు సరికాని స్టేట్మెంట్గా గుర్తించాలి. ఆప్షన్ 3, భాషా వికాసము సాంఘికీకరణలో ప్రముఖ పాత్రను వహిస్తుంది. మనకిప్పుడు ఇతర వ్యక్తులతో మనకు సాంఘిక వికాసం పెంపొందించుకోవాలి అంటే మనకు భాష అనేది ఉండాలి. కాబట్టి భాషా వికాసం అనేది సాంఘికీకరణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. భాషా వికాసం ఆలస్యమైతే నియత విద్యాభ్యాసంలో వెనుకబడిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకు సరైనది. ఎందుకంటే మాట్లాడడమే రాని వ్యక్తికి అక్షరాలు ఎలా నేర్పిస్తాము, ఎలా పలికిస్తాము. కాబట్టి భాషా వికాసం అనేది ఆలస్యమైతే అభ్యాసాన్ని నియత అభ్యసనం అంటే స్కూలింగ్ కూడా మనకు వెనుకబడిపోతాడు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 15 నెలల వయసులో అచ్చులు హల్లులు శబ్దాలు చేయడం ప్రారంభించినప్పుడు ఆ శబ్దాలు మాటలుగా ధ్వనిస్తాయి. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. నెక్స్ట్, 17 నెలల వయసులో దాదాపు 10 మాటలను ఉచ్చరించగలడు. మనకు ఒక శిశువు 10 మాటలు ఎప్పుడు ఉచ్చరించగలడు అంటే 17 నెలలో కాదు, 15 నెలల వయసులో గల 15 నెలలు ఉన్న శిశువు 10 మాటలను ఉచ్చరించగలడు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్, 18 నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదాలను తనకు ప్రాధాన్యత గల వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలడు. భాషతో పాటు ఇంగితాలను కలిపి ఉపయోగించడం జరుగుతుంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. అప్పుడు ఏసీ సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది అంటే సరికాని వాక్యం ఏదో గుర్తించాలి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, 2 లేదా 3 సంవత్సరాల వయసులో 3, 4 పదాలు కలిగిన వాక్యాలను ఉచ్చరింపజేయాలి. ఆ వాక్యాలు అసంపూర్ణంగా ఉంటాయి అని అంటున్నాడు. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. నెక్స్ట్
ఆప్షన్ 2 3 సంవత్సరాల వయసు తర్వాత 5-6 పదాలు గల వాక్యాలను చెప్పించాలి. ఇది కూడా మనకు భాషా వికాసంలో సరైనదే. నెక్స్ట్, పూర్వ బాల్య దశలో బాలల భాష అహం కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ మనకు బాలల యొక్క భాష అహం కేంద్రంగా ఏ దశలో ఉంటుంది అంటే పూర్వ బాల్య దశలో కాదు, ఉత్తర బాల్య దశలో. ఉత్తర బాల్య దశలోని పిల్లలకు వాళ్ళ యొక్క భాష అనేది అహం కేంద్రంగా, అంటే వారి గురించి వారే ఆలోచించడము, అంటే ఈగోసెంట్రిక్గా ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించడము, వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడడం అనేది ఉంటుంది. ఏ దశలో అంటే ఉత్తర బాల్య దశలో 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఇలా మాట్లాడతారు. కాబట్టి ఆప్షన్ 3 మనం సరైన వాక్యం కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా చూద్దాం. పియాజే ప్రకారము భాషను ఉపయోగించి అనేక విషయాలను మనస్సులో పొందుపరుచుకోవడం జరుగుతుంది. మనకు పియాజే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనసు గురించి, మానసిక వికాసం గురించి ఎక్కువ పరిశోధనలు జరిపినాడు. కాబట్టి మనసులో పొందుపరుచుకునే విషయాలను భాషకు ఉపయోగించి అనేక విషయాలు పొందుపరచుకోవడం జరుగుతుంది అని చెప్పినాడు. కాబట్టి ఆప్షన్ 4 కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫోనాలజీ. ఫోనాలజీ అనేది మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఇది మనకు సరైన జతనే. నెక్స్ట్ సిమాంటిక్స్. సిమాంటిక్స్ అనేది పదాల అర్థాలను అధ్యయనం చేయడము, పదాలు లేదా పదాల సమైక్యను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు సిమాంటిక్స్ అంటే అర్థం ఏమి అంటే పదాల అర్థాలను అధ్యయనం చేయడము. ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనం సిమాంటిక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటాం. పదాల క్రమాన్ని తెలియజేసేది ఫోనాలజీ. ఓకేనా, ఫోనాలజీ. నెక్స్ట్ సిమాంటిక్స్ అంటే పదాల అర్థాలను తెలియజేసేది. నెక్స్ట్ ప్రోటిక్స్. ఇక్కడ నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడం అని ఉంది. కానీ ప్రోటిక్స్ కాదు, అది ప్రోగ్మాటిక్స్. ఏమంటారు దాన్ని? ప్రోగ్మాటిక్స్ అనే పదము, దాని అర్థం ఏమి అంటే నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించడము. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని జత, ఆప్షన్ 3 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. పూర్వ బాల్య దశలో పిల్లల్లో భాషా వికాసము వేగంగా జరుగుతుంది. ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఓకేనా. స్టేట్మెంట్ బి. భాషలో ఉపవ్యవస్థలు ఫోనాలజీ, సిమాంటిక్స్, ప్రోగ్మాటిక్స్. ఆప్షన్ బి కూడా మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, ఉత్తర బాల్య దశలో అన్ని రకాల వాక్యాలను నిర్మించగల సామర్థ్యము బాలలకు ఉంటుంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ డి. 6 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాక్యాలను సమర్థవంతంగా నిర్మించలేకపోయినా 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి పొందికగల పెద్ద వాక్యాలను నిర్మించగలడు. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. కాబట్టి ABCD అనేవి మనకు సరైన వాక్యాలు. ఆప్షన్ 3 సరైనది. ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు ఇక్కడ? సరైన వాక్యం కానిది గుర్తించమని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ బండూరా ప్రకారము అనుకరణ పునర్బలనము ప్రక్రియ ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుంది అని పేర్కొన్నాడు అని ఉంది. కానీ మనకు బండూరా కాదు చెప్పింది. దీనిని చెప్పింది ఎవరు అంటే మనకు అనుకరణ పునర్బలనం అని చెప్పింది ఎవరు అంటే స్కిన్నర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము అనుకరణ పునర్బలనం ద్వారా భాషను పిల్లల్లో వేగంగా అభ్యసించడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 2 చూద్దాం. అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త BF స్కిన్నర్ ప్రకారం అభ్యసనం అంటే నేర్చుకోవడము, ఏదో ఒక కార్యం అని అర్థము. అందుకే అతడు ప్రతిపాదించిన సిద్ధాంతానికి కార్యసాధక నిబంధనం అని పేరు పెట్టాడు. ఓకేనా. కార్యసాధక నిబంధనం ఎందుకు వచ్చింది అంటే అతని ప్రకారం, BF స్కిన్నర్ ప్రకారము మనకు అభ్యసనం అంటే నేర్చుకోవడం లేదా ఏదో ఒక కార్యం. కాబట్టి అతను ప్రతిపాదించిన సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని పేరు పెట్టాడు. కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకు సరైన వాక్యమే. నెక్స్ట్, రేడియో, టెలివిజన్, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలు తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయని స్కిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. కాబట్టి సరికాని వాక్యం ఏది అంటే
ఆప్షన్ 1 బండూరా ప్రకారం కాదు, స్కిన్నర్ ప్రకారము అనుకరణ పునర్బలం ద్వారా ఇది చేస్తాయి. ఓకేనా. బండూరా మనం దేని గురించి చెప్తాడు అంటే బండూరా మనకు పరిశీలన ద్వారా భాష వస్తుంది అని బండూరా చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. కెనడాకు చెందిన ఆల్ఫ్రెడ్ బండూరా సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించాడు. ఓకేనా. ఈ పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించినారు అంటే ఆల్ఫ్రెడ్ బండూరా. సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పియాజే. సంజ్ఞానాత్మక వికాసం అనేది మనకు మానసిక వికాసానికి సంబంధించింది, అది పియాజే చేసినాడు. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించినారంటే ఆల్ఫ్రెడ్ బండూరా. అతను ఏ దేశానికి చెందినవాడు అంటే కెనడా. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. స్కిన్నర్ ప్రకారము శిశువు తల్లిదండ్రులను, పెద్దలను, వారి మాట్లాడే భాష తీరును పరిశీలించడం వలన, అనుకరించడం వలన ద్వారా భాషా వికాసము జరుగుతుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, పరిశీలించడం ద్వారా, అనుకరించడం ద్వారా భాష వస్తుంది అని చెప్పింది ఎవరు అంటే స్కిన్నర్ కాదు, బండూరా. పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని కూడా బండూరానే ప్రతిపాదించినాడు. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ బి అనేది సరికానిది. మనం దీనికి ఏ ఆన్సర్ సరైనది అవుతుంది అంటే ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. నోమ్ చామ్స్కీ అమెరికా దేశానికి చెందిన భాషా శాస్త్రవేత్త. ఇది మనకు అమెరికా దేశానికి చెందిన భాషా శాస్త్రవేత్తనే కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. భాషాగ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు స్కిన్నర్. ఇక్కడ మనకు భాషాగ్రహణ సిద్ధాంతాన్ని, లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీని ఎవరు ప్రతిపాదించినారు అంటే స్కిన్నర్ కాదు, చోమ్స్కీనే ప్రతిపాదించాడు. చోమ్స్కీ. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు అన్నాడు. మనకు చోమ్స్కీ ఇదే విషయాన్ని చెప్పినాడు. భాషను ఎలా నేర్చుకుంటారు అంటే అంతర్గత సామర్థ్యంతో భాషను నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదిగా గుర్తించాలి. స్టేట్మెంట్ బి. శిశువు మెదడు భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలుండి ఎప్పుడైతే శిశువులు భాషా వినికిడికి గురవుతాడో అప్పుడు అవి పనిచేయడం ప్రారంభిస్తాయి అన్నాడు. దీనినే నోమ్ చామ్స్కీ భాషాగ్రహణ యంత్రంగా, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ల్యాడ్గా పేర్కొన్నాడు. మనం ఈ ల్యాడ్ యొక్క విస్తరణ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించినారు, ఎవరు ప్రపోజ్ చేసినారు అంటే కూడా మనం నోమ్ చామ్స్కీగానే చెప్పుకోవాలి. కాబట్టి ఆ స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏ, బి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా. ఇక్కడ మనకు బై టుమారో అన్నిట్లో బై టుమారో ఉంది అంటే మనకు క్లూ వర్డ్ ఏమవుతున్నప్పుడు బై టుమారో అనేది అవుతుంది. ఈ బై టుమారో అనేది ఏ సెంటెన్స్ స్ట్రక్చర్లో పెట్టాలి అంటే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి అంటే మనము సబ్జెక్టు విల్ ఆర్ షెల్, హ్యావ్ లేదా హ్యాజ్. హ్యావ్నే ఉపయోగించాలి, హ్యాజ్ ఉపయోగించకూడదు. హ్యావ్ ప్లస్ V3 ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఏది మనకు సరైన ఆన్సర్ స్ట్రక్చర్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. V3 ఫామ్ కంప్లీటెడ్ అనేది V3 ఫామే కాబట్టి షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. మనకు ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, హ్యావ్ ఫామ్స్ పక్కన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి పక్కన ఎప్పుడు కూడా V3 ఫామే ఉండాలి. మోడల్ వర్బ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్ ఇట్లాంటి మోడల్ వర్బ్స్ పక్కన ఎప్పుడు కూడా V1 ఉండాలి. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రూల్. మనము హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి పక్కన ఎప్పుడు కూడా V3 ఉండాలి. మోడల్ వర్బ్స్ పక్కన ఎప్పుడు కూడా V1 ఉండాలి. విల్లు, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ ఇట్లాంటి మోడల్ వర్బ్స్ కింద
ఎప్పుడు కూడా మనం V1గానే ఉపయోగించాలి. ఇక్కడ చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై 8 PM. ఇక్కడ మనకు విల్ ఉంది, హ్యావ్ ప్లస్ V3 ఉంది. ఇది మనకు సరైన స్టేట్మెంట్ కానీ సరైన ఆప్షన్ కానీ గుర్తించాలి. విల్ హ్యావ్ అరైవ్డ్, ఇది కూడా మనకు అరైవ్డ్ అనేది V3 కాబట్టి ఆప్షన్ 2 కూడా సరైనదే. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ వ్రోట్, ఇక్కడ మనకు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, దాని పక్కన V2 అనే వర్బ్ 2 ఉంది. రైట్, వ్రోట్, వ్రిటన్ అనేది ఉండాలి. ఇక్కడ రైట్, వ్రోట్, వ్రిటన్ అనేది మనకు వర్బ్ ఫామ్స్, V3 వ్రిటన్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు, ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. ఆప్షన్ 4 కూడా మనకు సరిగ్గానే ఉంది. వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, ఇది మనకు సరైన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బై ద నెక్స్ట్ ఇయర్ షీ డాష్ హర్ డిగ్రీ, ఇక్కడ మనకు బై నెక్స్ట్ ఇయర్ అనేది మనకు దేనిని తెలియజేస్తుంది అంటే ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా జరిగే దాని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆ సెంటెన్స్ని ఉంచాలి. అప్పుడు మనకు ఏది అవుతుంది, కరెక్ట్ అవుతుంది అంటే మనకు విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అనేది సరైనది అవుతుంది. బై నెక్స్ట్ ఇయర్ వీ షల్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అనేది మనకు సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏదో గుర్తించమని అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏవి మనకు కరెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్ హెచ్డబ్ల్యూ మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్ టైప్లో ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ మనకు హెల్పింగ్ వర్బే ఉండాలి. ఓకేనా. విల్ తర్వాత సబ్జెక్ట్ షీ ఉంది, కరెక్టే. తర్వాత హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది, హ్యావ్ పక్కన అరైవ్డ్ అనే V3 ఉంది, బై 5 PM, ఇది మనకు సరైనది అవుతుంది. కింద ఎందుకు సరికావు అంటే మనకు హ్యావ్ పక్కన అరైవ్ అనే V1 ఫామ్ ఉంది, కానీ V3 ఫామ్ రావాలి, అరైవ్డ్ అని రావాలి. కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. డస్ షీ విల్, మనకు డస్ విల్ అనేది మనకు ఒకే సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉపయోగించాం కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు సరికాదు. విల్ అరైవ్డ్ షీ బై 5 PM, ఇక్కడ మనకు విల్ పక్కన సబ్జెక్ట్ షీ ఉండాలి, కానీ అరైవ్డ్ అనే వర్బ్ ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ మనము పరిగణించకూడదు. కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్. బై ద టైమ్ యూ అరైవ్, ఇక్కడ మనకు బై ద టైమ్ యూ అరైవ్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. కాబట్టి బై ద టైమ్ యూ అరైవ్ ఐ డాష్ డిన్నర్ అంటే మనము ఐ విల్ హ్యావ్ కుక్డ్ డిన్నర్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు కొన్ని క్లూ వర్డ్స్ ఇచ్చినాడు, అది ఏ టెన్స్లో ఉపయోగించాలో కరెక్ట్గా ఉన్న ఇన్కరెక్ట్ పేరుని గుర్తించమని అంటున్నాడు. ఇక్కడ బై దెన్ అనేది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగించే క్లూ వర్డే. తర్వాత బై నెక్స్ట్ వీక్, ఇది కూడా మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగించే క్లూ వర్డే. నెక్స్ట్ బిఫోర్ నూన్, ఇది కూడా మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉపయోగించేదే. కాబట్టి ఇన్కరెక్ట్ పేరు ఏది లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్, 4th ఆప్షన్ మనం సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ బై నెక్స్ట్ మంత్, ఇందాక చెప్పుకున్నాం కదా. బై నెక్స్ట్ మంత్ అనేది మనకు ఏమవుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నది ఏ సెంటెన్స్ ఉంది అంటే మనకు వీ విల్ హ్యావ్, ఇక్కడ హ్యావ్ పక్కన సేవ్ అనేది V1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. బై ద నెక్స్ట్ మంత్ వీ విల్ సేవ్డ్ ఎనఫ్ మనీ, ఇక్కడ విల్ పక్కన మనకు మోడల్ వర్బ్స్ పక్కన V1 ఉండాలి, కానీ ఇక్కడ సేవ్డ్ అనే V3 ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా సరికాదు. బై ద నెక్స్ట్ మంత్ వీ విల్ హ్యావ్ సేవ్డ్ ఎనఫ్ మనీ, ఇక్కడ విల్ హ్యావ్ సేవ్డ్ అనే V3 ఫామ్ ఉంది కాబట్టి ఎనఫ్ మనీ, ఇది కూడా మనకు సరైనది అవుతుంది. ఇది ఎందుకు కాదు అంటే మనకు బై ద నెక్స్ట్ మంత్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది, కానీ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్లో లేదు కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. అప్పుడు ఆప్షన్ 1నే మనం సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్. హౌ మెనీ బుక్స్ మనకి ఇక్కడ ఏది అంటే ఎస్ఆర్నా క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి హౌ మెనీ బుక్స్ తర్వాత ఏది ఉండాలి, సబ్జెక్ట్ ఉండకూడదు కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. ఓకేనా. హెల్పింగ్ వర్బే ఉండాలి. ఇక్కడ మనము హౌ మెనీ బుక్స్ అనేది ఫ్యూచర్లో క్వశ్చన్ ఫ్యూచర్లో అడుగుతున్నాము కాబట్టి
అదేవిధంగా డూ విల్ అనేది ఒకే స్ట్రక్చర్లో ఒకే సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉపయోగించాం కాబట్టి ఆప్షన్ 1 కూడా సరికాదు. నెక్స్ట్ హౌ మెనీ బుక్స్ విల్ యూ హ్యావ్ రీడెడ్. మనకు రీడెడ్ అనేది పదం లేదు. మనకు వర్బ్ ఫామ్స్ రీడ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏమి అంటే రీడ్, రెడ్ అంటే సేమ్ మనకు సేమ్ వర్బ్ ఫామ్సే ఉంటాయి. మనకు రీడ్ అనేది V1, రెడ్ అనేది V2, రెడ్ అనేది కూడా V3 కాబట్టి ఏమో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే మనకు ఇక్కడ రెడ్డెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు సరికాదు. హౌ మెనీ బుక్స్ విల్ యూ హ్యావ్ రెడ్ బై దెన్, రెడ్ అనేది V3, ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్ట్ స్ట్రక్చర్ ఏది అంటే సబ్జెక్టు విల్ హ్యావ్ బీన్ V1 ING ఫామ్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో గుర్తించమంటున్నాడు. ఇక్కడ ఫర్, సిన్స్ అనే ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు మనం ఏ స్ట్రక్చర్లో పెట్టాలి అంటే మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. ఇక్కడ మనకు ఫ్యూచర్ ఇచ్చినాడు కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours, ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్, ఇది కూడా మనకు కరెక్ట్ సెంటెన్స్ కానీ మనకు కనుక్కోవాల్సింది ఇన్కరెక్ట్ సెంటెన్స్ కనుక్కోవాలి కాబట్టి దే విల్ హ్యావ్ బీన్ పక్కన మనం ఎప్పుడూ కూడా మనము V4 ఫామే ఉపయోగించాలి. V4 ఫామ్ ఉపయోగించాలి, అది మనకు రూల్ కాబట్టి ఆప్షన్ 3 ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. ఫర్ అనే మనకు ప్రిపోజిషన్ ఉంది. వి విల్ హ్యావ్ బీన్ టీచింగ్, ఇక్కడ బీన్ పక్కన V4 ఉపయోగించినారు కాబట్టి ఆప్షన్ 4 కూడా సరైనదే. ఆప్షన్ 3ని మనం ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, స్కేల్లో సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్ అను 2 కొలతలు ఉంటాయి. మనకి ఇప్పుడు చిన్న స్కేల్లోన సెంటీమీటర్ ఉంటుంది, మిల్లీమీటర్ ఉంటుంది కాబట్టి స్టేట్మెంటే సరైనది. 1 సెంటీమీటర్ = 100 మిల్లీమీటర్లకు సమానము. కానీ మనకు 1 సెంటీమీటర్ అంటే 100 మిల్లీమీటర్లు కాదు, 10 మిల్లీమీటర్లు. 10 మిల్లీమీటర్లనే మనం ఏమంటాము అంటే 1 సెంటీమీటర్ అంటాము. కాబట్టి ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, ఎక్కువ విలువ ప్రమాణాల నుంచి తక్కువ విలువ గల ప్రమాణాలలోకి మార్చాలంటే భాగించాలి అని అంటున్నాడు. ఓకేనా, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ద్వారా ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ అంటే ఏమి, 100 సెంటీమీటర్లు. ఓకేనా, ఇప్పుడు మనము ఇది గుర్తుపెట్టుకోండి, 1 మీటర్ = 100 సెంటీమీటర్లు కాబట్టి 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు అని క్వశ్చన్ అడిగినాడు. అంటే 1 మీటర్ అనేది ఎక్కువ ప్రమాణం కలిగినది, ఎక్కువ విలువ గల ప్రమాణం కలిగినది. 100 ఇక్కడ సెంటీమీటర్ అనేది ఇక్కడ మనము ప్రమాణాలు చూడాలి కానీ నంబర్ని చూడకూడదు. మీటర్ అనేది ఎక్కువ విలువ గల ప్రమాణము, సెంటీమీటర్ అనేది తక్కువ విలువ గల ప్రమాణము. ఎక్కువ విలువ గల ప్రమాణాల నుంచి తక్కువ విలువ గల ప్రమాణాల్లోకి మార్చాలి. ఇక్కడ 1 మీటర్ అంటే మనం ఎంత చెప్పుకున్నాం, 100 సెంటీమీటర్లు చెప్పుకున్నాం. ఇక్కడ మనం గుణించినామా భాగించినామా అంటే గుణించినాం, కానీ ఇక్కడ వాడు భాగించాలి అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ మనకు సరికాదు. స్టేట్మెంట్ ఏ. నెక్స్ట్, సేమ్ అలాగే తక్కువ విలువ ఉన్న ప్రమాణాలను ఎక్కువ విలువ గల ప్రమాణాలకు మార్చాలంటే ఇప్పుడు దీన్ని భాగించాలి అంటే ఇక్కడ ఏముండాలి, గుణించాలి ఉంది. మనము రివర్స్, దానికి ఫస్ట్ స్టేట్మెంట్కి రివర్స్ కాబట్టి ఆప్షన్ బిలోన భాగించాలి అని ఉండాలి. ఇప్పుడు మీకోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తక్కువ విలువ గల ప్రమాణం అంటే ఏమి అంటే మనము తీసుకుందాం. 1 సెంటీమీటర్ = 1/100 మిల్లీమీటర్ అని తీసుకుందాం. ఇది మనకు తెలిసిన స్టేట్మెంట్. ఎందుకు సార్ 1/100 తీసుకున్నారు అంటే ఈ బైలో ఉన్న 100 ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ అవుతుంది. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ కాబట్టి 1 సెంటీమీటర్ నేను 1/100గా రాసుకున్నాను. ఇప్పుడు
1 సెంటీమీటర్ నుంచి మీటర్లోకి మార్చాలి. అంటే ఏమి, తక్కువ విలువ గల ప్రమాణాల నుంచి ఎక్కువ విలువ గల ప్రమాణాలకు మార్చాలి. అప్పుడు 2 సెంటీమీటర్స్ ఎన్ని మీటర్లు అవుతాయి అని క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు మనం ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్ 2 ఎట్లుంటే అట్లా వేసుకోవాలి, బై 100 వేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే భాగించాలి అని అర్థము. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏ బి రెండు సరైనవి కావు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జత అంటే ఏమి అని అన్నాడు. ఇందాక చెప్పుకున్న క్వశ్చన్నే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ ప్రమాణము పెద్దది, ఏ ప్రమాణము చిన్నది అనేది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఆ ప్రమాణాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ మూల కొలత. మూల కొలత కింద మన మూల కొలత కిందకి ఏమేమి వస్తాయంటే గ్రామ్ వస్తుంది, మీటర్ వస్తుంది, లీటర్ వస్తుంది. ఇది మనకు మూల కొలత ఇవి. ఓకేనా. వీటి కింద ఓకేనా ఏమొస్తాయి అంటే డెసిలీటర్, తర్వాత సెంటీలీటర్, తర్వాత మిల్లీలీటర్. ఓకేనా. అంటే మనకు అతి తక్కువ ఉండే ప్రమాణం ఏది, అతి తక్కువ విలువ గల ప్రమాణం ఏది అంటే మిల్లీ. దానికంటే ఎక్కువ ప్రమాణం కలిగినది సెంటీ. దానికంటే ఇంకా ఎక్కువ ప్రమాణం కలిగినది డెసి. దానికంటే ఎక్కువ ప్రమాణం కలిగినది మూల కొలత. ఓకేనా. మూల కొలత కంటే ఎక్కువ ప్రమాణం కలిగినది డెకామీటర్. ఓకేనా. డెకా అనేది ఓకే, డెకా మీటర్ కానీ, డెకా గ్రామ్ కానీ, డెకా లీటర్ కానీ. ఓకేనా. తర్వాత దీనికంటే ఎక్కువ విలువ కలిగినది హెక్టా. దీనికంటే ఎక్కువ విలువ కలిగినది ప్రమాణం ఏది అంటే కిలో. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గ్రామ్ తీసుకుందాం. మిల్లీగ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే సెంటీగ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే డెసిగ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే గ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే డెకాగ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే హెక్టాగ్రామ్ కంటే పెద్ద ప్రమాణం ఏది అంటే కిలోగ్రామ్. ఇలా ఉంది కదా. మనము ఇవి గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏముంది ఇక్కడ, ఎక్కువ విలువ గల ప్రమాణాల నుంచి తక్కువ విలువ గల ప్రమాణాలకు మార్చాలంటే గుణించాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. తక్కువ విలువ గల ప్రమాణాల నుంచి ఎక్కువ విలువ గల ప్రమాణాలకు మార్చాలంటే భాగించాలి. ఓకేనా. ఇప్పుడు మనకు సరికాని జత అంటే అక్కడ ఎక్కువ విలువ గల ప్రమాణాల నుంచి తక్కువ విలువ గల ప్రమాణాలకు మారుస్తున్నామా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఒక హెక్టామీటర్ అంటే 100 మీటర్లు. ఇది మనకు సరైనదే. ఓకేనా. ఒక హెక్టామీటరు 100 మీటర్లకు సమానమే. అదిగాక ఎక్కువ హెక్టా అనేది ఎక్కువ కాబట్టి ఎక్కువ విలువ ప్రమాణాల నుంచి తక్కువ విలువ గల ప్రమాణాల్లోకి మార్చాలంటే గుణించాలి అనే రూల్ మనకు ఇది కూడా పాటిస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. నెక్స్ట్, సెంటీమీటర్ 100 మీటర్స్. ఇక్కడ మనకు సెంటీమీటర్ అనేది తక్కువ విలువ గల ప్రమాణము, మీటర్ అనేది ఎక్కువ విలువ గల ప్రమాణము. తక్కువ విలువ గల ప్రమాణాల్లో నుంచి ఎక్కువ విలువ గల ప్రమాణాలకు మార్చుతున్నాం కాబట్టి దాన్ని ఏం చేయాలి, భాగించాలి. కానీ ఇక్కడ 100 అనేది ఎలా అయింది, గుణించడంలో ఉంది. కాబట్టి 1/100 మనకు సరైనది అవుతుంది. ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్ అనేది సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరికాని జత. మిగిలిన రెండు కూడా తక్కువ విలువ గల ప్రమాణాల నుంచి ఎక్కువ విలువ గల ప్రమాణాలకు మారుస్తున్నాము. కాబట్టి అవి బైలో ఉన్నాయి. బైలో అంటే మనకు భాగహారంలో ఉన్నాయి అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. గౌస్ తన జామెట్రీ బాక్స్ పొడవు 12 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లుగా కొలిచాడు. బాబు, నా బాక్స్ పొడవు గౌస్ బాక్స్ పొడవు కన్నా 2 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు ఎక్కువ అన్నాడు. అయితే బాబు బాక్స్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు గౌస్ బాక్స్ పొడవు 2 సెంటీమీటర్ల 12 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు. ఇక్కడ బాబు బాక్స్ పొడవు ఎంత అంటున్నాడు, గౌస్ బాక్స్ కన్నా 2 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు. కాబట్టి 2 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే అప్పుడు బాబుకు సంబంధించిన బాక్స్ పొడవు ఎంత వస్తుంది. కాబట్టి 5 + 5 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్లు అవుతుంది. మనకు 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటరు. 10 మిల్లీమీటర్లు అంటే అర్థం ఏమి అంటే 1 సెంటీమీటర్. ఎందుకంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు.
కాబట్టి 10 మిల్లీమీటర్ల ప్లేస్లో నేను ఏం తీసుకుంటాను, 1 సెంటీమీటర్ తీసుకుంటాను. కాబట్టి దీని బదులు మనము 1 సెంటీమీటర్గా రాసుకుంటాం. అప్పుడు 12 ప్లస్ 2 14, 14కు 1 సెంటీమీటర్ కలిపితే 15 సెంటీమీటర్లు. కాబట్టి 15 సెంటీమీటర్లను మనం సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. మాధవి 80 సెంటీమీటర్ల పొడవు గల పూలదండ అల్లింది. తర్వాత 60 సెంటీమీటర్ల పొడగల పూలదండ మొదటి దానితో జత చేసింది. పూలదండం పొడవు ఎంత అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ 80 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్లు, ఆ రెండు కలిపితే ఎంత అవుతుంది అంటే 140 సెంటీమీటర్లు అవుతుంది. మనకు తెలిసింది ఏమి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇక్కడ 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 మీటరు ఎంత ఎక్కువ ఉంది, 40 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 40 సెంటీమీటర్లు. అంటే 1 మీటరు 40 సెంటీమీటర్లు అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, సూరజ్ 12 గొంగళి పురుగులు ఒక వరుసలో వెళ్తుండగా గమనించాడు. అతను ఒక గొంగళి పురుగు పొడవు 3.5 సెంటీమీటర్స్ వీలుగా అంచనా వేస్తే వరుస మొత్తం పొడవు ఎంత ఉండవచ్చు అని అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏమి అంటే ఒక గొంగళి పురుగు పొడవు ఎంత అంటున్నాడు, 3.5 సెంటీమీటర్స్. 12 గొంగళి పురుగులు అంటే 12 ఇంటూ 3.5ని చేస్తే మనం ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 12 ముళ్ళ 36, 12 5 60, 6 అంటే 0.0 కాబట్టి 42 అనేది మనకు సరైనది అవుతుంది. 42 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. ఒక గొంగళి పరుగు ఒక నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అది 15 నిమిషాల్లో ఎంత దూరం పాకగలదు అంటే, ఒక నిమిషంలో 100 సెంటీమీటర్లు అయితే 15 నిమిషాలు అంటే 15 ఇంటూ 100 కాబట్టి 1500. ఇక్కడ మనకు 1500 సరైనదే కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్, స్వామి నలుగురికి 20 సెంటీమీటర్ల పొడవు గల ఒక చాక్లెట్ బార్ను పంచాడు. ఎంత ఉందంట, 20 సెంటీమీటర్లు ఉందంట. ఓకేనా, ఒక్కొక్క ముక్క పొడవు ఎంత అని అంటున్నాడు. ఒక్కొక్క ముక్క పొడవు కావాలంటే మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఉందో అన్ని సెంటీమీటర్ల చాక్లెట్ బై ఎంతమంది ఉన్నారో అంతమంది, 4 1 4 5 అంటే 5 సెంటీమీటర్లు అని ఉండాలి. కానీ ఇక్కడ 4 సెంటీమీటర్లోనే ఉంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. 5వ తరగతి పిల్లలు స్వాతంత్ర దినోత్సవం రోజు పాఠశాలను అలంకరించడానికి 45 మీటర్ల రంగు గల కాగితంను కొనుగోలు చేశారు. అందులో 43 మీటర్ల 50 సెంటీమీటర్ల కాగితంను ఉపయోగిస్తే మిగిలిన కాగితం పొడవు ఎంత? మనం దీనికి ఆన్సర్ చేయాలంటే మొత్తం పొడవు 45 మీటర్లు, ఎంత ఉపయోగించినారంట, 43 మీటర్ల 50 సెంటీమీటర్లు. అంటే మనకు 45 పక్కన ఎన్ని సెంటీమీటర్లు ఉన్నట్లు అంటే 0 సెంటీమీటర్లు ఉన్నట్లు, ఏం లేకపోతే. కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకుంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి 1 మీటరుకు మనం 100 సెంటీమీటర్లు. ఇప్పుడు 100 నుంచి 50 తీసేస్తే 50 సెంటీమీటర్లు. ఇక్కడ 1 పోయి ఉంటుంది కాబట్టి 4 ఉంటుంది. 4లో నుంచి 3 పోతే 1 కాబట్టి 1 మీటరు 50 సెంటీమీటర్లు. ఆప్షన్ 1 సరైనది. రోషన్ అనంతపురం నుంచి కర్నూలు మీదుగా విజయవాడకు 540 కిలోమీటర్లలో ప్రయాణించాడు. రాకేష్ నంద్యాల మీదుగా అనంతపురం నుండి విజయవాడకు 520 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు? ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ? ఓకేనా, ఎవరు ఎక్కువ దూరము అంటే రోషనే ఎక్కువ దూరం, ఎందుకంటే 540 కిలోమీటర్లు ప్రయాణించినాడు కాబట్టి. మనకు రాకేష్ 520 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 20 కిలోమీటర్లు. వారు ఎవరు ప్రయాణించారు ఎక్కువ అంటే రోషన్, కాబట్టి రోషన్ 20 కిలోమీటర్లు అనేది మనకు సరైనది ఆన్సరు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గ్రామానికి 5.650 కిలోమీటర్ల గల రోడ్డు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఒక నెలలో 1.25 కిలోమీటర్ల రోడ్డు వేస్తే ఇంకానూ వేయవలసిన రోడ్డు మొత్తం ఎంత అంటున్నారు. ఈ రెండింటిని మనం భేదం కనుక్కుంటే అంటే మైనస్ చేస్తే మనకు మిగిలిన ఇంకా వేయవలసిన రోడ్డు వస్తుంది. కాబట్టి 5 నుంచి 5.650 అలాగే 1.250 మనం చేస్తే 400, ఇక్కడ 4 అంటే పాయింట్ కంటే ముందున్నవి కిలోమీటర్లు, పాయింట్ తర్వాత ఉన్నవి మీటర్లు. కాబట్టి 4 కిలోమీటర్లు. ఓకేనా, 4 కిలోమీటర్ల 400 మీటర్లు అనేది మనకు ఆప్షన్ 3 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
గుప్త వంశము 319 నుంచి 543 సిఈ కామన్ ఏరాగా గుర్తించారు. ఇది మనకు సరైనది స్టేట్మెంటే. నెక్స్ట్ మౌర్య వంశం 322 నుంచి 187 బీసీఈ అనే కాలాన్ని గుర్తించారు. కాబట్టి ఆప్షన్ బి కూడా సరైనది. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. మొగస్తనీస్ ఒక రష్యా రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాల పరిస్థితి, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం. ఇక్కడ మనకు మొగస్తనీస్ రష్యా రాయబారి కాదు, గ్రీకు రాయబారి. రష్యా రాయబారి కాదు, గ్రీకు రాయబారి. మిగిలిన సెంటెన్స్ మొత్తం మనకు సరైన స్టేట్మెంటే. కానీ అక్కడ రష్యా బదులు గ్రీకు రాయబారి అని ఉంటే సరైనది అవుతుంది. కావున స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. కౌటిల్యుని విష్ణుగుప్తుడు, చాణక్యుడు అని కూడా పిలుస్తారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. విష్ణుగుప్తుడు, చాణక్యుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కౌటిల్యుడిని పిలుస్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. పౌరశాస్త్రం అతను రచించిన ప్రముఖ గ్రంథం. ఇక్కడ మనకు పౌరశాస్త్రం కాదు రచించింది, చాణక్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని చాణక్యుడికి రచించాడు. కాబట్టి స్టేట్మెంట్ ఏ మరియు సి సరికావు. ఆప్షన్ 2 మనం సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1. అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు బింబిసారుడు రాజైనాడు. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. బిందుసారుని తర్వాత విశాలమైన మగధ రాజ్యానికి అశోకుడు రాజైనాడు. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్ ఆప్షన్ 4. అశోకుడు అహింసను ప్రబోధించే జైన మతం పట్ల ఆకర్షితయ్యాడు. అశోకుడు జైన మతం పట్ల కాదు, బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడైనాడు. బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడైనాడు. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. 12వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు. మనకు 12వ నంబర్ రాతి శాసనం కాదు, 13వ నంబర్ రాతి శాసనము. 13వ నంబర్ రాతి శాసనం కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మం అని పిలుస్తారు. అశోకుని శిలాశాసనం ప్రాకృతి లిపిలో ఉన్నది. ఇది మనకు స్టేట్మెంట్ బి అనేది సరైనది అవుతుంది. ఓకేనా. ధర్మం అనేది ప్రాకృత భాషలో దమ్మము. అలాగే అశోకుని శిలాశాసనంలో ఏ లిపి ఉంది అంటే ప్రాకృత లిపి ఉంది. ఇది మనకు సరైన స్టేట్మెంటు. కాబట్టి ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాలను భారత ప్రభుత్వం అధికారిక జాతీయ చిహ్నంగా స్వీకరించింది. మనకు ఇది సరైనదే. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాలను అధికారిక చిహ్నంగా స్వీకరించబడింది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. 1947 జనవరి 26 నుంచి సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాలను అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు. ఇక్కడ 1947 కాదు, 1950 జనవరి 26న సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును జాతీయ చిహ్నంగా గుర్తించారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. స్టేట్మెంట్ ఆప్షన్ 1. నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. ఎందుకంటే మనం అలా తెలుసుకున్న తర్వాతనే కళింగ యుద్ధం జరిగి దాని తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ ఆప్షన్ 2. అశోకుని వారసులు బలహీనులు మరియు అసమర్థులు, అందువలన అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైంది. ఇది కూడా మనకు స్టేట్మెంట్ ఆప్షన్ 2 కూడా సరైనది. గుప్త వంశులలో 2వ చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ మనకు గుప్త వంశ రాజులలో 2వ చంద్రగుప్తుడు కాదు, మొదటి చంద్రగుప్తుడు ప్రసిద్ధి చెందాడు అనేది మనకు ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 సరికాదు.
నెక్స్ట్ మొదటి చంద్రగుప్తుడు మునుపటి మౌర్య సామ్రాజ్యానికి రాజధాని అయిన పాటలీపుత్ర. ఓకేనా, ఇంతకుముందు మనకు మౌర్య సామ్రాజ్యానికి ఏ రాజధాని ఉండేది? పాటలీపుత్ర ఉండేది. ఈ గుప్తులకు కూడా పాటలీపుత్ర నుంచే రాజధానిగా ఉండాలని మొదటి చంద్రగుప్తుడు అనుకుని అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాడు. కాబట్టి ఆప్షన్ 4 కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. మొదటి చంద్రగుప్తుని కొలువులో 9 మంది గొప్ప పండితులు గలరు. వీరిని నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి. ఇక్కడ మనకు మొదటి చంద్రగుప్తుని కొలువులో కాదు, రెండవ చంద్రగుప్తుని కొలువులో అని ఉండాలి. రెండవ చంద్రగుప్తుని కొలువులో అనేది మనకు సరైన అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. మిగిలినదంతా 9 మందినే మనం నవరత్నాలు అంటాం. ఓకేనా, ఎవరి కాలంలో ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో. ఓకేనా, ఆ నవరత్నాలలో ఎవరు ప్రసిద్ధి చెందినవారు అంటే కాళిదాసు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. మొదటి చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు. ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది. ఇది మనకు సరైనదే. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. ఇది మనకు గుప్తులు పాలించిన వరుస క్రమము. నెక్స్ట్ ఆప్షన్ సి, స్టేట్మెంట్ సి. సముద్రగుప్తుడు అపజయం ఎరుగటని వాటి గొప్ప విజేత. అద్భుతమైన రాతి గుహలను గుప్తుల కాలం ప్రసిద్ధి చెందింది. ఏది? అద్భుతమైన రాతి గుహలు గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆప్షన్ సి కూడా సరైనదే. ఈ బీసీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన సరైన వాక్యం కాని దాన్ని గుర్తించండి అంటున్నారు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏం చూద్దాము. ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. బీజగణితాన్ని గుప్తుల కాలంలో ఉపయోగించినారు. ఈ ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ భారతీయ శాస్త్రవేత్తలు సున్నా భావనను అభివృద్ధి చేశారు. సున్నాకు గుర్తు కూడా తయారు చేశారు. ఆప్షన్ 2 కూడా సరైనది. నెక్స్ట్ ఆప్షన్ 3, 1 నుంచి 9 వరకు గల గుర్తులను గుప్తుల కాలంలో కనుగొన్నారు. ఆప్షన్ 3 కూడా సరైనది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహము పేరు ఆర్యభట్ట. 1985లో దీనిని అంతరిక్షంలో ప్రయోగించారు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. ఈ ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని 1985లో కాదు, 1975వ సంవత్సరంలో మనకు అంతరిక్షంలో ప్రయోగించారు. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతగా గుర్తించమని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ అమరసింహుడు నిఘంటుకర్త. అమరసింహుడు నిఘంటుకర్త ఇది మనకు సరైన స్టేట్మెంట్ జతనే. కాళిదాసు సంస్కృతంలో కవి, నాటకకర్త. ఆప్షన్ 2 కూడా మనకు సరైనది. నెక్స్ట్ ఘటకర్షకుడు సంస్కృత కవి. ఆప్షన్ 3 కూడా మనకు సరైనది. వరాహమిహిరుడు ఇక్కడ వైద్యుడు అని అంటున్నాడు. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. మరి వైద్యుడు ఎవరు అంటే నవరత్నాలలో ధన్వంతరి వైద్యుడు. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. శాతవాహన కాలంలో ఉన్న ఓడల నాణాలు ప్రసిద్ధి చెందినవి. అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్ ఎవరి కాలంలో ఓడల నాణ్యాలు ఉండేవి అంటే శాతవాహనుల కాలంలో. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ శాతవాహనుల తర్వాత విజయపురి ప్రధాన కేంద్రంగా ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు. శాతవాహనుల తర్వాత ఎవరు వచ్చినారు అంటే ఇక్ష్వాకులు. వాళ్ళ యొక్క రాజధాని ఏది అంటే విజయపురి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో విజయపురి కలదు. ఎక్కడ విజయపురి ఉంది అంటే కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో. ఆప్షన్ బి కూడా సరైనది. అప్పుడు ఏ, బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. బారిస్టర్ పార్వతీశం అనే పాఠం రచించినది మొక్కపాటి నరసింహ శాస్త్రి. స్టేట్మెంట్ ఏ మనకు సరైనది. స్టేట్మెంట్ బి. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యాలలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. కాబట్టి ఏ, బి 2 సరైనవి. ఆప్షన్ 3 సరైనగా గుర్తించాలి. నెక్స్ట్ ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జత గుర్తించండి. ఇది మనకు 5వ ఫారం అంటే 5వ తరగతి కాదు, 5వ ఫారం అంటే 10వ తరగతి. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ దంతావధానము పళ్ళు తోముకోవడము. ఇది మనకు పళ్ళు తోముకోవడాన్ని దంతావధానం అంటారు. నెక్స్ట్
అంగవస్త్రం, అంగవస్త్రం అంటే తువాలు, ఇది కూడా మనకు సరైన జతనే. నెక్స్ట్ చాదు, చాదు అంటే చెక్కతో చేసిన దువ్వెన, ఇది మనకు దేశవాళి దువ్వెన అనేది అంటాం. కానీ చాదు అంటే ఏమి అంటే మనకు బొట్టు అని అర్థం. ఏది చాదు అంటే ఏమి అంటే పిండితో తయారు చేసిన బొట్టు. చాదు అంటే ఏమి అంటే పిండితో తయారు చేసిన బొట్టు. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ, గుర్రం యొక్క పర్యాయపదాలు అశ్వము, హయము, ఇది మనకు స్టేట్మెంటే సరైనది. గాడిద యొక్క పర్యాయపదాలు గార్ధబము, హయము. ఇక్కడ మనకు హయం అంటే గుర్రం అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ గాడిద కిందకి ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. మరి గాడిదకు గార్ధబము అనేది పర్యాయ పదమే, హయం మాత్రము గుర్రాని యొక్క పర్యాయపదం, కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. నెక్స్ట్ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా మనం పెద్దలు విభజించారు. స్టేట్మెంట్ సి కూడా మనకు సరైనదే. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని పాదాలు ఉన్నాయంటే మొత్తము 108 పాదాలు ఉన్నాయి. ఓకేనా. ఎన్ని రాశులు ఉన్నాయి అంటే 12 రాశులు ఉన్నాయి అని అర్థము. ఓకేనా. వీటిని మన సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏసి సరైనది. నెక్స్ట్ కాకీక, స్టేట్మెంటే కాకీక, కాకికి, కాక, కేకీకానాలో కేకి అంటే పావురం అని ఇచ్చినాడు. కానీ కేకి అంటే అర్థం ఏమి అంటే పావురం కాదు, నెమలి. కేకి అంటే అర్థం ఏమి, నెమలి. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ మీ మామ, మా మామ, మా మామ, మీ మామ, మీ మామ, మీ మామే, మా మామ, మా మామ. ఇది వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏమి అంటే ఒక పదం కానీ పాదం కానీ అది మరలా పునరావృతం కావడాన్నే వృత్తానుప్రాస అలంకారం అంటారు. ఇది వృత్యానుప్రాస, మా అనే అక్షరము మరలా పునరావృతం అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 2 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సమాపక క్రియ లేని వాక్యాన్ని గుర్తించండి. మనకు సమాపక క్రియ లేని వాక్యం అంటే అసమాపక క్రియ వాక్యమే గుర్తించాలి. ఇక్కడ మనకు సమాపక క్రియ అంటే ఏమో తెలియాలి, అసమాపక క్రియ అంటే ఏమో తెలియాలి. సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సమాపక క్రియ అంటే ఆ వాక్యము పని పూర్తి చేయాలి, అది సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏమి అంటే పని పూర్తి చేయకపోవడము. ఓకేనా. పని పూర్తి చేస్తే సమాపక క్రియ. చూద్దాం. రవి ఇంటి పని చేశాడు, ఇది మనకు పని పూర్తి చేసింది కాబట్టి ఇది సమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ పిల్లలు నడుస్తున్నారు, ఇది కూడా మనకు వాక్యము పని పూర్తి అయింది కాబట్టి ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే, సమాపక క్రియనే అవుతుంది. పిల్లలు నడుస్తూ, ఇక్కడ మనకు పని పూర్తి నడుస్తూ పని పూర్తి కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియావాక్యం అవుతుంది. అసమాపక క్రియావాక్యం కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ లత పరీక్ష రాస్తుంది, ఇది కూడా మనకు పని పూర్తయింది అని తెలియజేస్తుంది కాబట్టి సమాపక క్రియావాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేశారు. ఓకేనా. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. ఓకేనా. ఎందుకు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు కాదు, బిరుదురాజు రామరాజు గారు తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ బిరుదరాజు రామరాజు గారు రచనలు తెలుగు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధరకులు మొదలైనవి ఈ బిరుదరాజు రామరాజు గారివి. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి కాబట్టి ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 2 సరైన వాక్యంగా ఆప్షన్ 2 సరైన ఆప్షన్గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, రాజు కవి అనే పాఠాన్ని రచించినది గురజాడ అప్పారావు అని అంటున్నాడు. కానీ రాజు కవి అనే పాఠాన్ని రచించింది గురజాడ అప్పారావు కాదు, గుర్రం జాషువా గారు రాజు కవి అనే పాఠాన్ని రచించారు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ నవయుగ కవిక చక్రవర్తి, కళాప్రపూర్ణ అనే బిరుదులు గుర్రం జాషువా గారివి ఉన్నాయి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నవయుగ కవి చక్రవర్తి అని ఎవరిని అంటారు అంటే గుర్రం జాషువా గారిని.
కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా గుర్రం జాషువా గారికి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి చూద్దాం. గుర్రం జాషువా గారి రచనలు పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర. ఇది మనకు సరైన స్టేట్మెంటే. కాబట్టి బీసీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకు పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. మనకు పద్యంలో వరుస ఫస్ట్ పాదం ఏది వస్తుంది అంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, బి అనేది మనకు ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే సుకవి చేత కలము సుధములు గురియు, ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైన అవుతుంది. నెక్స్ట్ ఏది వస్తుంది అంటే అతడెలాగును యావత్ ప్రపంచంబు, డి వస్తుంది. తర్వాత సి వస్తుంది, నీతి డెలాగలుగు నిహము పరము. కాబట్టి ఏమవుతుందంటే బిఏడిసి ఆప్షన్ 4 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో గుర్రం జాషువా గారి యొక్క కవిత్వం లక్షణం లేదా గుర్తించండి అంటున్నాడు. ఓకేనా. స్టేట్మెంట్ ఏ చూద్దాం. ప్రశస్తమైన పద్య శిల్పం, ఇది మనకు గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణమే. నెక్స్ట్, సులలితమైన ధార, ఇది కూడా మనకు గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణమే. నెక్స్ట్, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, ఇది కూడా మనకు గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణమే. నెక్స్ట్, డి సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం, ఇది కూడా మనకు గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణమే. కాబట్టి ఆప్షన్ 2 ABCD అన్నీ గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాలే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ఇతివృత్తము హాస్యం, ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, రాజు కవి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఇక్కడ నైతిక విలువలని ఉంది, కానీ సామాజిక అంశము అనేది ఉండాలి. సామాజిక అంశము అనేది రాజు కవి అనే పాఠం యొక్క ఇతివృత్తము. బారిస్టర్ పార్వతీశం ఏ ప్రక్రియలో రాయబడింది అంటే కథన ప్రక్రియలో రాయబడింది. కథనం అనేది బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ప్రక్రియ. మరి రాజు కవి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమి అంటే పద్య కథ అంటే పద్య రూపంలో కథను చెప్పడాన్ని పద్య కథ అంటారు. కాబట్టి మనము ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. ఆప్షన్ 1 50th క్వశ్చన్కి ఆన్సర్గా గుర్తించాలి. ఈ రోజుకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ నంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేస్తే ఇలాంటి ఎగ్జామ్స్ ఫ్రీగా రాసుకోవడానికి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రూప్లో జాయిన్ చేసి డైలీ ఎగ్జామ్స్ రాస్తూ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ.